జగ్గంపేటలో సుపరిపాలనలో ఏడాది కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి నారాయణ, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నెహ్రూతో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసిన మంత్రి నారాయణ, సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్తున్నాం, రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలంతా చెబుతున్నారు, ఎక్కడైనా సమస్యలు ఉంటే ప్రభుత్వానికి పంపిస్తున్నాం, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పు చేసి ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది, యాస్టరిస్క్ భారం వేసింది, ఏడాదిలో అనేక ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం, పెన్షన్లు 3 నుంచి 4 వేలకు పెంచి ఇస్తున్నాం, మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం, తల్లికి వందనం పథకం ద్వారా 10,000 కోట్లు విద్యార్థుల తల్లుల ఖాతాలో జమ చేశాం, జగ్గంపేట నియోజకవర్గంలో మధ్యలో నిలిచిపోయిన టిడ్కో ఇళ్ల నిర్మాణాలు త్వరలో ప్రారంభిస్తాం, ఈ విషయాలను గురించి వివరిస్తూ కార్యక్రమాన్ని కొనసాగించారు. టెండర్లు ఓపెన్ చేస్తాం. నిజంగా 2 ప్రాజెక్టులు అయిపోయింటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి ఇంటికి సర్ఫేస్ వాటర్, ట్రీటెడ్ వాటర్ ప్రతి ఇంటికి ఉండేది, వీధి కొనాయి కాదు, ప్రతి ఇంటికి. కానీ గత ప్రభుత్వం ఎన్ని వదిలేస్తుంది. కానీ ఖజానా ఖాళీ అయిపోయినా మా ముఖ్యమంత్రి గారు వారికున్న అపార అనుమతి వీటన్నిటినీ ముందుకు తీసుకొస్తున్నారు. అదేవిధంగా స్వచ్ఛ భారత్ 3,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ 250 కోట్లు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 150 కోట్లు ఇకుంటే అదే ఆగిపోయింది. దాన్ని కూడా ఇప్పుడు రివైజ్ చేసాం. అన్నిటికంటే అసలు మోస్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే ఈ రాష్ట్రంలో చెత్త ఉండకూడదని 10 వేస్ట్ ఎనర్జీ ప్లాంట్లు శాంక్షన్ చేస్తే అన్నీ ఆపేశారు. మా ప్రభుత్వం ఉన్నప్పుడే 2 అడ్వాన్స్ ఉంటే ఆ 2 పూర్తయినాయి, వైజాగ్, గుంటూరు. ఇప్పుడు మళ్ళా రాగానే మరొక 6 ప్లాంట్లు శాంక్షన్ చేసాం. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్విరామం చేసేస్తుంది. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని క్లిక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.